హైవర్స్ మీలో కొంతమంది కామెంట్లు పెట్టారు, తల్లికి వందనం కింద మాకు డబ్బులు రాలేదండి అని చెప్పేసి. నేను ఆల్రెడీ క్లారిటీ ఇచ్చున్నా. నీరుపై ఉన్నటువంటి సచివాలయానికి వెళ్ళండి, వార్డు సచివాలయం కానీ గ్రామ సచివాలయం కానీ, ఆడికి వెళ్తే వాళ్ళు చెప్తారండి. ఎందుకంటే మీరు అనర్హుల జాబితాలో ఉన్నారా, అర్హులుగా ఉండి కూడా మీ బ్యాంకు ఇన్యాక్టివ్లో ఉందా ఏంటని చూసి చెప్తారండి అన్న. అయితే కొంతమందికి ఇళ్ళలో మొత్తం 3-4 రూములు ఉన్న 3-4 ఇల్లు కలిసి ఉన్న ఓనర్ అన్న వాళ్ళు వచ్చేసి 1 మీటర్ పెడుతున్నారు. దాంతో 300 యూనిట్ల పైగా కరెంటు వస్తుంది. దానికితో వాళ్ళకి ఇక్కడ ఆపేస్తున్నారు. 300 యూనిట్ల పైన ఎవరికైతే కరెంటు బిల్లు వచ్చిందో వారికి తల్లికి వందనం ఆపున్నారు. దాన్ని ఇప్పుడు వాళ్ళు వెళ్ళి దాన్ని కనుక సరిచేపించుకోగలిగితే, అందులో ఎంతమంది ఉన్నారు ఏంటి చూపించగలిగితే వాళ్ళకి ఇప్పుడు తల్లికి వందనం వచ్చేది. తర్వాత కొత్తగా జాయిన్ అయినటువంటి వాళ్ళు ఫస్ట్ ఇయర్ కావచ్చు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన వాళ్ళు ఎవరు ఫస్ట్ క్లాస్ కానీ ఫస్ట్ ఇయర్ కానీ జాయిన్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా మొత్తం అప్డేట్ చేసి రేపు జూలై 5న వాళ్ళకు కూడా ఇస్తామని అంటున్నారు. ఈలోపు ఎవరికైనా సమస్యలు అనుకుంటే ఒక్కసారి మీ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉందో లేదో బ్యాంకులు చూపించుకోండి. బ్యాంక్ అకౌంట్ యాక్టివ్ చేస్తారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి యూపీఐకి లింకప్ చేస్తారు. మీ ఆధార్ అవన్నీ కూడా లింక్ చేస్తారు. బయట ఎక్కడ కూడా వాళ్ళు ఫోన్ చేసి ఓటీపీ అడిగితే ఓటీపీగా చెప్పొద్దు. మీరే దగ్గరుండి బ్యాంక్కి వెళ్ళి అన్ని కంప్లీట్ చేసుకొని రండి. సచివాలయానికి వెళ్ళి మీకు అర్హత ఉండి కూడా రావట్లేదు అన్నప్పుడు వాళ్ళు క్లారిటీ ఇవ్వండి. దాన్ని వాళ్ళు అప్డేట్ చేస్తారు. సో అంతిమంగా ఏంటి, తల్లికి వందనం కింద అర్హులైనటువంటి అందరికీ డబ్బులు ఇస్తున్నారు. ఇంట్లో ఎంతమంది అందరికి డబ్బులు ఇస్తున్నారు. బాబు వచ్చేసి మాటలే చెప్తాడు, చేతల్లో ఫెయిల్ అవుతాడు అనేటువంటి వైసీపీ వాళ్ళు సౌండ్ లేదు ఇప్పుడు వాళ్ళకి. అండ్ వైసీపీ వాళ్ళు ఇక ఏ వంక పెట్టాలంటే తెలియట్లేదు ఇప్పుడు వీళ్ళకి. ఇలా చెప్పుకుంటూ పోతే అసలు ఏ రేంజ్లో దూసుకుపోతుంది కూటమి ప్రభుత్వం ఏపీలో అంటే, ఇక నాకు తెలిసి ఈ జనసేన, టీడీపీ, బీజేపీ వాళ్ళంతా విడివిడిగా పోటీ చేస్తే తప్ప జగన్కి మన వచ్చిన 11 సీట్లు ఉన్నాయి, అది దాడతాయి. లేదు వాళ్ళు ముగ్గురు కలిసి ఉంటే 11 రావు. ఈలోపు 9, 8, 5, 6, 4, 3, 2, 1 అసలు రాకుండా కూడా ఉండొచ్చు. తెలంగాణ అంటే కేసీఆర్ అంటే తెలంగాణ హడావుడి చేస్తారు కదా. ఏమైంది 2024 లోక్సభ ఎన్నికలలో ఒక్క సీట్ అని వచ్చింది బీఆర్ఎస్కి లేదే. అలా వైసీపీ కూడా వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు జనానికి భ్రమలు తొలుగుతూ ఉన్నాయి కాబట్టి.